దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు కలుగుగాక. ఇదేనా మరి వాక్య పరిచర్య జూమ్ మీటింగ్లో ఆయన మరి మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయము 38వ వచనంలో ఆయన ధోని అమరమున తలగడన నిద్రించుచుండగా వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. మరి ప్రభువుతో ఉండి కూడా ప్రభువుని మరి స్పర్శించలేనటువంటి ఒక గొప్ప మరి సందర్భంలో అక్కడ చూస్తూ ఉన్నాం. అయితే అడుగుతున్నారు అక్కడ, ప్రభువా, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అంటున్నారు. అవును, ఈ లోకంలో మరి నశించిపోయిన దానిని వెదకి రక్షించేదానికి మన ప్రభువు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఇక్కడైతే వాళ్ళు మేము నశించిపోతున్నామయ్యా, మమ్మల్ని రక్షించమని అంటున్నారు. మరి అనేక మార్లు మనము కూడా మన మరి దైనందిక జీవితంలో మరి ప్రభువు మనతో మరి ఉండి కూడా మరి లేనట్టే అనుభవంలో మనం వెళుతూ ఉంటాం. అయితే ఆ లేనట్టే అనుభవము ఎందుకు వస్తుంది అనిందంటే, మరి ఈ లోకాన్ని చూసి, ఈ లోక ఆడంబరాలు చూసి మాత్రమే వస్తుంది. మరి ప్రభువును చూసినప్పుడు నీకు అవి ఏమీ రావు. కనుకనే అక్కడ శిష్యులు ప్రభువుని చూడలేదు. వారు చూసింది మరి ఆ నీటిని మాత్రమే చూడగలిగారు. కానీ ఆ నీటినికి మించినటువంటి మరి దేవుడు మరి నీళ్లను, ఆకాశాన్ని, భూమిని, సమస్తాన్ని మరి ఆ మాటకు లోపరిచేటువంటి గొప్ప వ్యక్తిని అక్కడ ఉన్నాడన్న సంగతిని మర్చిపోయారు. మనము కూడా చాలాసార్లు అలానే మన మరి దైనందిక జీవితంలో అలాగనే వెళుతూ ఉంటాం. నిజమే ప్రియమైనటువంటి వారలారా, మరి శిష్యులు ఇక్కడ కలవరపడ్డారు, నశించిపోతున్నామన్నారు. నిజమే, మన కొరకు నశించిన దానిని వెదకి రక్షించేదానికి మాత్రమే ఆయన లోకానికి వచ్చి ఉంటున్నాడు. మరి ఇలాంటి గొప్ప దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరి నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36లో ఉంది, ఆయన సమూహములను చూసి వారు కాపరిలోని గొర్రెల వారే చెదరి ఉన్నందున వారి మీద కనికరపడిన. ఈరోజు నీవు నా పైన కనికరపడే దేవుడుగా ఉంటున్నాడు. మొదటిది, నశించిన దాన్ని వెదకి రక్షించేవాడుగా ఉంటున్నాడు. రెండోదిగా కనికరపడే దేవుడుగా ఉంటున్నాడు. కాపరిలోని గొర్రెలు. మరి నిజమే, మరి అనేకులు తల్లిదండ్రుల మాటకు లోబడటము లేదు, మరి కుటుంబానికి లోబడటం లేదు, మరి ఆఫీసులలో మరి లోబడట లేదు, సంఘాలలో లోబడటం లేదు. అపవాది అనేక రీతులుగా మరి లోబడలేకుండా చేస్తూ ఉంది. అయితే క్రీస్తును ధరించుకున్న వాళ్ళు మరి అందరికీ లోబడతారు. అయితే మరి అక్కడ కాపరిలోని గొర్రెల వల్లే చూసి వాళ్ళ మీద కనికరపడినాము. తర్వాత మూడవదిగా యెషయా 41:10లో, నీవు నా దాసుడవు, నేను నిన్ను ఉపేక్షించి ఏర్పరచుకుంటునని నేను మీతో చెప్పుచున్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నీవు దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీతియను నిన్ను బలపరచువాడును, సహాయం చేయవాడును నేనే, నీతియను నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుంటాను అంటున్నాడు. నిజమే, ఆయన ఆదుకునే దేవుడుగా ఉంటున్నాడు. మొదటి మరి నశించే వారిని రక్షించే దేవుడిగా ఉంటున్నాడు. రెండోదిగా కనికరపడే దేవుడుగా ఉంటున్నాడు. మూడోదిగా ఆదుకునే దేవుడుగా ఉంటున్నాడు. మరి మనల్ని గొప్ప ఆదరణ మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. కనుకనే మనము ప్రభువు పైన మరి ఆధారం చేసుకుని ఆనుకున్నట్లయితే మనము మరి నిజ జీవితంలో మరి ఎన్ని శోధనలు కలిగిన, మరి ఎన్ని శ్రమలు కలిగిన మరి ప్రభువు మరి మనల్ని అత్యధికముగా దీవించేటటువంటి దేవుడై ఉంటున్నాడు. మరి ఈ యొక్క మరి భాగంలో మనం చూస్తే 3 విషయాలను మనం మొదటిది, వాళ్ళు శిష్యులు అక్కడ ఏం చేశారంటే మరి మరి కలవరపడిన, మరి కలవరము ఉండకూడదు మనకు. రెండోదిగా మరి ఆయన కనికరపడే దేవుడు. మూడోదిగా ఆయన మరి ఆదుకునేటటువంటి దేవుడు. మరి అలాంటి గొప్ప దేవుడు మరి మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. కనుక మరి ఈ యొక్క మరి ఆన్లైన్లో కానీ ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి సహోదర సహోదరి, మరి మన కుటుంబాలలో మనము వేకువనే మరి ప్రార్థించాలి. 3 గంటలకు లేచి
ప్రార్థన చేయగలిగి ఉండాలి. ప్రభువుతో నీవు మరి కలుసుకొనగల అనుభవం నీకు ఉన్నట్లయితే దేవుడు నిన్ను అత్యధికముగా దీవిస్తాడు. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా మరి ఈ వాక్యాన్ని ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించిన. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.